మేము బాప్తిస్మం పొందుకున్నాము, ప్రభు బలలో ప్రతి నెల పాల్గొంటున్నాము, దేవుడు వచ్చేస్తే మేము పరలోకానికి వెళ్ళిపోతాము, లేకుంటే మేము చనిపోతే పరలోకానికి వెళ్ళిపోతాము, మా టికెట్ కన్ఫామ్ అని చాలా మంది అపోహపడుతూ ఉంటారు. అవును ప్రియులారా, మారు మనసు పొందుకొని బాప్తిస్మం పొందుకొని తద్వారా దేవుని ఆత్మ పొందుకొని ప్రభు బలలో పాల్గొనడం వల్ల మనం పరలోకము కంపల్సరీ వెళ్తాం. కానీ ఇక్కడ ఒక ట్విస్ట్ ఉందండి. బాప్తిస్మం పొందుకున్న మనము లోకములో చనిపోయిన మనము మళ్ళీ తిరిగి దేవునిలో బ్రతుకుతున్నామా? లోకం వైపు చూడని వారిగా ఉంటున్నామా? లోక ఆశలకు లొంగని వారంగా ఉంటున్నామా? ప్రభు బలిలో పాల్గొంటున్న మనము దేవుని యొక్క సత్య సువార్తను ప్రకటిస్తున్నామా? దేవుని కొరకు భారం కలిగి బ్రతుకుతున్నామా? మన పరిశుద్ధతను కాపాడుకుంటున్నామా? ఇహలోక మాలిన్యము మనకు అంటకుండా ఎంతవరకు మనల్ని మనం కాపాడుకుంటూ దేవుని మార్గంలో నడుస్తున్నాం అనేది గ్రహించుకొని అప్పుడు మనం కన్ఫర్మ్ చేసుకోవాలి తప్ప బాప్తిస్మం తీసుకొని ప్రభు బల తీసుకున్నంత మాత్రాన పరలోకం కన్ఫర్మ్ కాదండి. చివరి వరకు కూడా మన ఆత్మీయతను పరిశుద్ధతను